ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీల వ్యవహార శైలి క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత, మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన వాళ్ళ రాజకీయ పంచాయతీలు చూసిన తర్వాత, వాళ్ళని అభిమానించే సానుభూతి పరులు కూడా వద్దురా నాయనా ఈ తలనొప్పి, ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళే కామెంట్లు, పోస్టులు చేస్తూ ఉన్నారు. తాజాగా కూడా చూసాం. గుంటూరులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అమరావతి హస్తకళ వీధి అని ఏదో ఒకటి ప్రారంభోత్సవం. ఏందంటే అది అమరావతి చిత్రకళా వీధి అట. ఆ అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పెమ్మసాని అండ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు, మంత్రి కందుల దుర్గేష్ గారు అండ్ గుంటూరు పశ్చిమ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన శ్రీనివాస్ యాదవ్ అట, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అట. వీళ్ళందరూ పాల్గొన్న కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు గారి గన్మేను చివరికి మంత్రి దుర్గేష్ను కూడా దొబ్బేశారని, ఈ జనసేన ఇన్ఛార్జిను మోచేయబెట్టి దొబ్బితే ఆయన నొప్పితో విలువలాడి కింద పడిపోయారట. చివరికి ఆయన ఆసుపత్రిలో చేరిండ్రు. సో దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు, నాయకులు ఆ గన్మెన్ మీద దాడి చేశారు. అంతా చిల్లర చిల్లర అల్లరాడంతా. విజువల్ చూస్తే ఏందిరా బాబు నిజంగానే అనిపిస్తుంది అవి అన్నీ చూస్తే. అంత జరుగుతూ ఉంటే కేంద్ర మంత్రి గారు చిన్నగా అక్కడి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అక్కడి నుంచి చిన్నగా వెళ్ళిపోయారు. అసలు వారించే ప్రయత్నం కానీ చెప్పి ఏమిలా చిన్నగా అక్కడి నుంచి ఆయన జారుకున్నారు. ఆ గన్మెన్ మీద దాడి చేశారు, రఘురామకృష్ణరాజు గారి గన్మెన్ మీద. ఎందుకంటే ఆయన మినిస్టర్ని కానీ దొబ్బేశారట, ఆ ఇన్ఛార్జిని కానీ మోసేపెట్టి దొబ్బితే ఆయన హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ ఆయన దగ్గరికి పోయి మీడియా మైకులు పెడితే, నేను సీఎం గారి దగ్గర సెక్యూరిటీని చూసా, డిప్యూటీ సీఎం దగ్గర సెక్యూరిటీని చూసా, ఇంత దారుణమైన గన్మెన్లను ఇట్లాంటి నేనైతే ఆడ చూడలేదు బాబోయ్. నన్ను దొబ్బేసి నా మీద నన్ను మోచేతి ఆయన కొట్టిన తర్వాతనే జనసేన వాళ్ళందరికీ కోపం వచ్చింది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మంత్రి కందుల దుర్గేష్ గారి మీద కూడా చేసుకున్నారని చెప్పి ఆయన అడిగితే మీడియా వాళ్ళు, ఇప్పుడు అవన్నీ ఏం మాట్లాడుకుందాం పాడిని అంటున్నాను. ఆయన పాపం ఆసుపత్రిలో ఉండనియండి అంటే చేసుకున్నట్టు దొబ్బేశారు. మరి ఏం జరిగిందో మినిస్టర్తో కానీ అట్లా ఏంటి ప్రవర్తన? రచ్చ వాసుగల వద్దురా బాబు అని వాళ్ళ పార్టీ వాళ్ళే దండాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ చిల్లర ఫైట్లు ఏంటి, ఈ చిల్లర పంచాయతీలు ఏంటి అని. ఇంకా రాష్ట్ర ప్రజలకు ఎంత విసుగు రావాలి ఇట్లాంటివన్నీ. ఎక్కడ చూసినా ఇదే పంచాయతీనే వీళ్ళకి.